ప్రతోడికి బాగా ఎటకారంగా ఉంది అసలు వెజిటేరియన్స్ అంటేనా. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, లెగ్ పీస్, ఎపటైజర్నా. వచ్చావా? నువ్వు చెప్పుకోలే, ఇవాళ పెద్ద ఏం లేదు మ్యాటరు. నువ్వు చెప్పుకో, 2-3 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి, అవి చెప్పేసుకుంటే మనం కూడా శుభం కార్డు వేసేసుకుందాం. నువ్వు మాట్లాడుకో. ఇవాళ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని బిగ్ బాస్ మామూలుగా ఉండదు మరి నేను ఉన్నానంటే. అలాగే కానీ ఇప్పుడు కొంపలో ఎంతసేపు ఆ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఇస్తావు ఎందుకు ఇంపార్టెన్స్? వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు తినలేరు అనుకుంటున్నావా? చూడు, నేను ఇప్పుడు నువ్వు పెట్టావు కదా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నేను టెంప్టింగ్ అయిపోయి శుభ్రంగా మా ఇంట్లో ఇవాళ నేను ఉలవచారు పన్నీర్ బిర్యానీ చేసుకున్నాను. అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. మరి మీరు ఎవరికైనా రెసిపీ కావాలనుకోండి, ఉలవచారు పన్నీర్ బిర్యానీ కింద కమెంట్స్ పెట్టండి, రెసిపీ అని కమెంట్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎలా చేశాను ఏమిటి ప్రాసెస్ అనేది సూపర్ టాప్ లేచిపోతుంది. మళ్ళీ మటన్ చికెన్ బిర్యానీ ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది, అంత అద్భుతంగా వస్తుంది మరి మన ఉలవచారు పన్నీర్ బిర్యానీ. అయితే నాన్న బిగ్ బాస్ ఇప్పుడు ఏంటి అసలు మన కాంప్లో ఇవాళ ఏం వెలగబెట్టాడు? భూకంపం వచ్చేసిందా? బాగా బతుకున్నావా నువ్వు? ఇప్పుడు భూకంపం వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తున్నాయండి, ఇంకేవేవో అయిపోతున్నాయండి. 12 మంది మన ప్రపంచంలోనే లేనంత, మన వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఎప్పుడు జరగంది ఫస్ట్ టైం జరిగిపోతుంది. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను దింపేస్తున్నాను నేను, కానీ మీకు అవకాశం ఇచ్చేస్తున్నాను అనుకుంటూ వాళ్ళకేమో టాస్క్లు ఎట్టేహావు. ఇంకా అలాగే అసలు మన సీతక్కనేమో ప్లాన్ ఏం చేసుకుని రండర్రా మీరు అందరూ ఎవరి దగ్గరికి వెళ్తారనుకుంటూ ఆప్షన్ ఇచ్చేహావు. అసలు మన కొంపలో అసలు నిఖిల్ నిజంగా ఇంకా వేస్ట్ అయిపోయింది. అబ్బాయి గేమ్ అంతా నకిలీ నిఖిల్ అంతే. ఇంకా నేను పెట్టిన టైటిల్ అది, నకిలీ నిఖిల్. ఏంటంటే ఆ పిల్లాడు మొత్తం గేమ్ అంతా దోబెట్టేసుకున్నాడు. ఇంకా కష్టమే, అసలు ఒక షీఫ్గా ఉండాల్సిన లక్షణాలు అన్నీ కోల్పోయాడు ఇవాళ అనిపించింది నాకైతే ఎపిసోడ్ చూస్తే. ఇంకా ఏముంది, యష్మి కూడా కొంచెం మధ్యలో టంగ్ స్లిప్ అయింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం ఇవాళ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే అంటే నిఖిల్ బిహేవియర్ గురించి, అలాగే ఆ యష్మి అన్న టంగ్ స్లిప్ అయిన మాట గురించి, అలాగే ఛాలెంజ్లు, తర్వాత ఈ క్లాన్ అంతా కూడా ఎంచుకున్న విధానము, వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఎపిసోడ్ బిగినింగ్ లో చూసుకుంటే నాన్న బిగ్ బాస్ ఈ మణికంఠకి ఆడిషన్ తీసుకుంటుంది సోనియా అక్కయ్యను, తర్వాత పృథ్వీ కూర్చోబెట్టి ఆడిషన్ తీసుకున్నారు. మన ఆ అబ్బాయి కూడా ఉన్నాడు నిఖిలేశ్వరరావు కూడా. అయితే ఈయనేమో మీ అమ్మాయిని తలుచుకుంటూ మీ అమ్మాయిని ఎలా పిలుస్తావు ఏమిటి అని కూడా మన పన్నీర్ బిర్యానీ, మీ అమ్మాయిని ఎలా పిలుస్తావు ఏమిటి అనుకుంటాం. మీ వాళ్ళు మాట్లాడండి, తింటూ పాట పాడండి అన్నావు కదా, నేను కూడా తింటూ మాట్లాడతాను. బాగుందిరా. అందుకని ఏంటంటే మ్యాటరు ఇప్పుడు మీ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఎమోషనల్గా కంట్లో చొక్క రాకూడదు అని కూడా చెప్పేటప్పటికి ఆయన ఏమో చాలా ఫీల్ అయిపోయాడు. వాగ్దేవ్ అంట వాళ్ళ పాప పేరు. సో వాగ్దేవి అనుకుంటూ కాసేపు అలా చేసాడు. అదొక టాస్క్. అక్కడ ఇంప్రెస్ అయిపోయారు మన క్యాండిడేట్లో ఆడిషన్ ఇచ్చేసినందుకు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సీత గారు కంగ్రాచులేషన్స్ అండి బాబు, మీ చేతుకున్న బ్యాండ్ తీసిపడేసి మెల్లో గొలుసు వేసేసుకుని అవేటి అలా ఉన్నాయి. ఆ హారం అది ఏం హారం? హారం అంటే ఇలా బారుగా ఉండాలి, అంతేగాని చోకర్ అంటారు దాన్ని, చోక్ చేసేసేలాగా ఉండాలి చోకర్. ఆ చోకర్ వేసుకోండి అని చెప్పి సాధించిన హారం కాదు అది. ఆ హారం వేసేసుకోండి అనగానే వేసేసుకుంది అక్క. ఇప్పుడు మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు సీత గారి క్లాన్ లాగా ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నారండి అనుకుంటూ చెప్పేహావు. అయితే సకుటుంబ సపరివార సమేతంగా మొత్తం అందరూ బాయ్కాట్ చేసేసారు. నిఖిల్ని ఎంచుకోలేదు, ఎవ్వరూ కూడా ఎంచుకోలేదు. ఓన్లీ వాళ్ళిద్దరే ఉన్నారు, పృథ్వీ సోనియా. సో పృథ్వీ సోనియా తప్పించి మిగతా వాళ్ళందరూ సీతక్క క్లాన్ అండి, మేము సీతక్క క్లాన్ అండి, జై సీతక్క అనుకుంటూ అందరూ అలా చెప్పేటప్పటికి నువ్వేమో ఇన్వాల్వ్ అయ్యి తిన్నగా ఉండవు, నువ్వు నీకు ఏదో ఒకటి ఉండాలి, తింగర పని ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మరి మన సీత గారు దాంట్లోకి చాలా నిండుగా ఉందండి, నిండిపోయింది అంతాను. అందుకని మణికంఠను ప్రేరణకు ఆప్షన్ లేదండి, మీ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఇటే వెళ్ళిపోవాలండి నిఖిల్ క్లాన్లోకే. లేకపోతే మరి బతిమాలుకుంటే సీత క్లాన్లోంచి ఎవరైనా ఇటు వస్తారేమో, స్వాప్ అవుతారేమో బతిమాలుకోండి అని కూడా చెప్పేసావు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ కూడా బేసిక్గా ఇప్పుడు సీతను ఎంచుకున్నది ఎందుకు, ఈ మొత్తం కొంపలో ఉన్న వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ పృథ్వీ సోనియా ఉంది అటుపక్క. సోనియా అంటే కొంపలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి నచ్చట్లేదు అసలు కంప్లీట్ గా. ఇప్పుడు కొంప ఎలా అయిపోయిందంటే 3 వర్సెస్ మిగతా వాళ్ళు అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే 3 వర్సెస్ ఆడియన్స్ అందరం ప్లస్, అంటే నన్ను కాదురా, నేను ఆడియన్స్ లెక్కలోకి రా, నేను రివ్యూవర్ లెక్కలోకి వస్తాను, నన్ను వేసుకోకండి. మళ్ళీ నేను యాంటీ అంటారు నన్ను, ఎందుకు వచ్చిన కదా, ఆంటీ కాదురా బాబు యాంటీ. అందుకని ఆడియన్స్ వర్సెస్ 3 అయిపోయినట్టుగా అయిపోయింది. అక్కడ ఎవరికి నచ్చట్లేదు బేసిక్ గా పిల్ల బిహేవియర్. సో అందుకని కొంపలో ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రాంక్ గా లోపల ఎంత కక్ష పెట్టేసుకుంటే అలా మాట్లాడతారు. అసలు విష్ణుప్రియకు వచ్చేసి చెప్పింది ఏమిటని, నేను సీత దాంట్లోకే వెళ్తానండి, ఎందుకంటే మునుపు నేను నిఖిల్ దాంట్లో ఉన్నానండి, కాకపోతే నాకు అక్కడ అసలు ఏం గౌరవం అనేది దక్కలేదు, అందుకని నేను వెళ్ళాలనుకోవట్లేదు అనుకుంటూ సీత దాంట్లోకి షిఫ్ట్ అయిపోతానండి అనుకుంటూ నిఖిల్ దాంట్లోంచి ఇందులోకి వచ్చేసింది మన విష్ణు అక్కయ్య. ఇంకా ఆ తర్వాత సోనియా అక్క వచ్చేసింది. సోనియా అక్క వచ్చేసి
బంధాలు బాధ్యతలు అనుకుంటే ఏదో చెప్పేసి డైలాగు ఆ టీం ఎంతైనా నేను దగ్గర అవుదాం అనుకున్నా వాళ్ళు నన్ను దూరమే పెడుతున్నారండి. అందుకని నేను మా నిఖిల్తోనే సెట్ అయిపోదాం అనుకుంటున్నానండి. నేను గైడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, నా గైడెన్స్ అనుకుంటూ అక్కయ్య అక్కడే ఉండిపోయింది. ఇంకా అలాగే నెక్స్ట్ నైనిక అక్కయ్య వచ్చేసింది. నైనిక అక్కయ్యకి ఈ టాస్క్ వల్లే చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత కూర్చుని ఏడ్చింది. ఎందుకయ్యా అంటే నైనిక సీతను ఎంచుకుంది. ఇప్పుడు నామినేషన్స్ నుంచి సేవ్ చేసిందేమో ఇతను మన నిఖిలేశ్వరరావు. అయితే ఇక్కడ నీ టీంలో ఉండను నేను, మన సీతక్క టీంలోకి వెళ్తారనుకుంటూ చెప్పింది నైనిక. అందుకోసం ఆవిడకి తర్వాత గిల్టీ ఫీలింగ్ వచ్చేసి తెగ ఏడ్చేసి వాళ్ళిద్దరూ కాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు నిఖిలును నైనిక. నేను అలా ఎందుకు చేశాను అంటే నేను మాట ఇచ్చాను సీతకి, నాకు ఒక అవకాశం ఇచ్చింది కదా ఇదివరకు కూడా, నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటే నమ్మింది నన్ను, అందుకోసం నేను ఆ టీంలోకి వెళ్దాం. అందులోనూ ఇక్కడ మీకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు స్ట్రెంగ్త్ ఉన్న పీపుల్, సో నాకు అప్పుడు అవకాశం రాలేదు ఆడడానికి. సో ఇప్పుడు ఈ టీంలో ఉంటే నాకు ఇంకేమైనా వేరే పెర్ఫార్మెన్స్ ఇచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇందులోకి వెళ్తున్నాను అనుకుంటూ చెప్పేసింది నైనిక అక్కయ్య. ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారయ్యా అని చూసుకుంటే పృథ్వీ వచ్చేసాడు. పృథ్వీ వచ్చేసి నేను నిఖిల్తోనే ఉంటానండి, చాలా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ లీడర్షిప్ ఉంది, అది ఉందండి, గుడ్ స్కిల్స్ ఉన్నాయండి, గుడ్ స్ట్రెంగ్త్ ఉందండి, సూపర్ గా ఉంటుందండి, ఈజీగా ఉంటుందండి, కూల్ గా ఉంటుందండి అంతా కూడాను అనుకుంటూ మన పృథ్వీ అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇంకా తర్వాత ఇటుపక్క నబీల్ వచ్చేసాడు. నబీల్ అయితే ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేస్తున్నట్టుగానే ఉంది, ఇండైరెక్ట్ పంచులేస్తూ పోయాడు. ఏమంటాడు, నేను సీత టీంలో ఉందాం అనుకుంటున్నానండి, ఎందుకనంటే నేను సీత నిఖిల్ని కంపేర్ చేస్తే నాకు సీత చాలా రియల్ అనిపిస్తుంది, అలాగే మన సీత టీంలో ఉన్న క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పుని ఒప్పుగా ఒప్పుని తప్పుగా కాకుండా హార్ట్కి ఏమనిపిస్తే అది జెన్యూన్ గా వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. సో నాకు అది నచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను ఈ టీంలో స్ట్రెంగ్త్ లాగా ఉండి నేను టాస్క్స్ అన్ని బాగా ఆడి గట్టిగా గెలవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను, అందుకనే సీతా టీంకి వెళ్తున్నాను అనుకుంటూ చెప్పింది. సీత కూడా చాలా హ్యాపీ అయిపోయింది. నా బీలు సీత టీంకి వచ్చేటప్పటికి దా 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 అనుకుంటూ వెళ్ళిపోయి ఆ బ్యాండ్ తొడిగేసింది. ఇంక ఇటుపక్క ఎవరు వచ్చారు అని చూసుకుంటే ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆదిత్య ఓం గారు వచ్చేసి నేను సీత టీంకి వెళ్తానండి, సీత చాలా కరేజియస్ లేడీ అండ్ మోర్ ఓవర్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు వచ్చి ఒక్కొక్క పాయింట్ అయితే వదిలేరు, ఇక్కడ ఎందుకు ఎంచుకుంటున్నావు అనేది వాళ్ళ మెయిన్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఒక్కొక్కటి ఉంది, వాళ్ళ హార్ట్కి హర్ట్ అయినది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెట్టారు. ఇప్పుడు ఈ టీంలో వాళ్ళు సోనియా కానీ వీళ్ళు కానీ ఎవ్వరు కూడా ఆదిత్య ఓం గారికి రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు. సో ఆయన అది మెన్షన్ చేశారు, నాకు రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఈ టీంలో, నాకు రెస్పెక్ట్ ఇస్తుంది, కరేజియస్ అండ్ ఇటుపక్క ఆల్రెడీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళతో తలబడితే నాకు కొంచెం మజా వస్తుంది అనుకుంటే ఆయన చెప్పడం జరిగింది. అలాగే నబీల్ కూడా తప్పుని ఒప్పుని తప్పుగా చెయ్యరు, మంచిగా హార్ట్ఫుల్ గా జెన్యూన్ గా ఉంటారనేది చెప్పాడు. ఎందుకంటే మన అన్ని కూడా వీళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చూసుకుంటే అన్ని సోనియాతోనే ముడిపడి ఉన్నాయి మనకి, వాళ్ళకి ఆ సోనియాతో అయిన ఇంటరాక్షన్స్ అవన్నీ ఎక్స్పీరియన్సెస్ కానీ అన్ని కూడా పాయింట్స్ చెప్పినవన్నీ అన్ని కూడా మనం చూసుకుంటే అన్ని సోనియాతో పాటే మనకి జరిగిన ఇన్సిడెంట్స్. వాళ్ళకి ఇప్పుడు నబీల్ని గొడవ చేసింది, నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు, నీకు జెన్యూన్ గా ఉండవు, మనుషుల్ని అర్థం చేసుకోవడం రాదు, అది ఇది అనుకుంటూ ఏదో చెప్పింది కదా. సో ఆ పాయింట్ మీద జెన్యూన్ గా ఉంటారు వీళ్ళు అందరూ కూడాను, అందుకని ఈ క్లాన్ లోకి వెళ్తున్నా అనుకుంటూ ఆ పాయింట్ తోటే అది హైలైట్ చేశాడు. అలాగే ఆదిత్య ఓం గారు కూడా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది ఈ టీంలో అనుకుంటూ చెప్పాడు. అలాగే విష్ణు కూడా ఏం చెప్పింది, నాకు ఈ టీంలో స్కోప్ ఉంటుంది, నాకు ఒక ఛాన్స్ ఇస్తారు, నాకు నన్ను అసలు కన్సిడర్ కూడా చేయలేదు వాళ్ళ టీంలో అనుకుంటూ చెప్పింది. సో ఇక్కడ అదే పాయింట్ తోటి నేను ఇందులోకి వస్తున్నాను అనుకుంటూ చెప్పింది. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే హర్ట్ అయ్యారు, డెఫినెట్ గా హర్ట్ అయ్యారు. అండ్ హర్ట్ చేసింది కూడా ఇంటెన్షనల్ గా అయితే సోనియా, అన్ఇంటెన్షనల్ గా అయితే మాత్రం ఖచ్చితంగా నిఖిల్. సో అది బుర్రకి ఎక్కలేదు నిఖిల్కి, చెప్తున్నాను కదా అబ్బాయి దారి తప్పేసాడు, ఇంకా హెల్ప్ కూడా చేయలేరు. నాగార్జున గారు వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తే పాయింట్స్ ఇన్పుట్స్ ఇచ్చి కొన్ని బిట్లు ఏమైనా వేసి చూపిస్తే తప్ప అతని గేమ్ ఇంప్రూవ్ అవ్వదు. సో చూద్దాం. ఇప్పటికైతే మన ఆదిత్య ఓం గారు సీతను ఎంచేసుకున్నారు. ఇంక ఇటుపక్క చూసుకుంటే యష్మి అక్కే వచ్చేసింది. యష్మి అక్కే స్ట్రాంగ్ గా కానీ చాలా వెరీ గుడ్ ప్లేయర్. యష్మి మాత్రం మైండ్ గేమ్ అయితే అద్భుతం. అసలు అమ్మాయి ఎవ్వడు పనికిరారు, అసలు నిఖిల్ కానీ సోనియా కానీ ఎవ్వరూ పనికిరారు. అమ్మాయి మైండ్ గేమ్ ఉంది. అమ్మాయి స్ట్రిక్ట్ గా సీతతోనే ఉండాలని డిసైడ్ అయింది, సీతతోనే ఉంటాను నేను. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కొంపకు వచ్చింది ఏదో బాంధవ్యాలు పెట్టేసుకుని ఎమోషనల్ బాండ్స్ పెట్టుకుని ఏదో చేద్దామని కదా, అంటే అది ఇండైరెక్ట్ గా హింటింగ్ టు సోనియా అన్నట్టు. సో నేను ఏదో రిలేషన్షిప్స్ పెట్టుకోవడము, ఫ్రెండ్షిప్స్ ఆ బాండ్ తో రాలేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, అది కూడా స్పోర్టివ్ గా గేమ్ ఆడడానికి వచ్చాను, గేమ్ లో 100% ఇవ్వడానికే వచ్చాను. సో ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనేది మనకి సీత క్లాన్ లో నేను చూసాను ఇప్పటిదాకా. సో అందుకని వాళ్ళ క్లాన్ కి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ కూడా చాలా జెన్యూన్ గా 100% కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదైతే 100% బాగా ఆడతారు స్పోర్టివ్ గా అని చెప్పేసి రీజన్ చెప్పి నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను అనుకుంటూ చెప్పేసింది. అయితే చివరాఖరికి చూసుకుంటే ప్రేరణ అండ్ మణికంఠ మిగిలారు. ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది మనకు ఆప్షన్ ఇవ్వట్లేదు, మనల్ని ఎందుకో చివరాఖరిలో పెట్టేస్తున్నాడు అని. అయితే మణికంఠకి నువ్వు చెప్పావు, అక్కడ బ్రేక్ వేసావు. మణికంఠ
చెప్పారు మీకు ఇప్పుడు ఆప్షన్ లేదండి, ఎందుకనంటే ఆల్రెడీ సీత క్లాన్ ఫిల్ అయిపోయింది, ఇక్కడ ముగ్గురు బిక్కుబిక్కుమని ఏముందిలే, చాలా ఓవర్ స్మార్ట్ జనాలు, అక్కడ క్లాన్ చీఫ్ లాగా నిఖిల్ ఉన్నాడు తప్పించి మొత్తం అంతా కూడా నడిపించేది అక్కడ సోనియానే. అయితే ఇటు పక్క ఏమో నిండిపోయిందంట మొత్తం, అందుకని ఫోర్స్ఫుల్ గా మీరు ఖచ్చితంగా నిఖిల్ టీంకే వెళ్ళాలండి, అక్కడ బ్యాలెన్స్ అవ్వాలి కదా అనుకుంటూ చెప్పేశావు. లేదా మీకు అక్కడికి వెళ్ళాలని లేదు అంటే కనుక ఖచ్చితంగా మీ ఇటు పక్క నుంచి అయితే ఒకళ్ళు స్వాప్ అవ్వాలి మన సీత టీం నుంచి అని కూడా చెప్పి, అక్కడ ఎవ్వడు కూడా స్వాప్ అయ్యేలా లేరు, ఎందుకంటే వాళ్ళందరూ ఇష్టపడి వెళ్ళారు సీత దగ్గరికి. అండ్ మోర్ ఓవర్ అక్కడ సోనియా ఉంది, సోనియాకి భయపడి కాదు, సోనియా అంటే అసహ్యం వేసి వాళ్ళందరికీ కూడా అమ్మాయితో అక్కడ ఉండి అమ్మాయితో ఆడాలి అనే ఫీలింగ్ లేదు ఎవరికి కూడా, మంచి రిలేషన్ మంచి ఒపీనియన్ అనేది లేదు ఆ పిల్లకి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ ముగ్గురు కూడా గూడు పుట్టానిలాగా ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారనేది అందరికీ క్లారిటీ వచ్చేసింది. కాబట్టి మనం అక్కడ ఉన్నా కూడా ఉపయోగం లేదు, అందరికీ ఒక్కొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, బెటర్ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరికీ. సో అది ఆల్రెడీ రుచి చూశాక మళ్ళీ ఎవడు ఏరుకోరి ఆ టీంలోకి వెళ్ళి అవమానపరి వస్తూ ఉంటారు, ఒక ఆప్షన్ ఉండదు, ఒక వాల్యూ ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక గేమ్లో ముందుకెళ్ళి ఆడడానికి ఉండదు, ఏదైనా మంచి అవకాశం వస్తే నీకు ఇవ్వరు, అందులో సోనియాకే ఇవ్వాలి, ఇవ్వకపోతే పెద్ద యుద్ధం అయిపోతుంది అక్కడ. సో అందుకని వాళ్ళన్నీ తెలిసి ఎవడు వెళ్తాడు ఈ టీంలోకి, ఎప్పుడు వెళ్ళడు, అందరికీ అర్థమైంది. కానీ మన నిఖిలేశ్వరరావుకి మాత్రం అర్థం కావట్లేదు, అది అర్థం అవ్వాల్సిన విధంగా అర్థం కాకుండా అసలు వేరే రకంగా అర్థమైపోయింది అతనికి. సో నిజంగా నాకైతే ఇవాళ అబ్బాయి మీద ఉన్న కాస్ట్ ఇంప్రెషన్ కూడా పోయింది, ఎందుకంటే హోప్లెస్ అయిపోయాడు అబ్బాయి. అసలు ఒక షీఫ్కి ఉండాల్సిన లక్షణం అది నాకు అర్థం కాదు. తర్వాత కూర్చుని మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో అసలు ఆ అబ్బాయి మీద ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా జీరో అయిపోయింది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక షీఫ్కి ఉండాల్సిన లక్షణమే కాదు అది. సో వీళ్ళందరికీ నువ్వు ఎవరైనా స్వాప్ అవుతారా అనుకుంటూ చెప్పేటప్పటికి ఎవరు అవ్వమండి, మేము అందరం ఇష్టపడి వచ్చాము అనుకుంటూ చెప్పేశారు. అలాగే సీత కూడా నేను ఎవరిని ఫోర్స్ చేసి పంపించను, వాళ్ళ ఇష్టము, అండ్ మోర్ ఓవర్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరిని వదులుకోవాలని, అండ్ నిన్ను కూడా అలా తీసుకోవద్దని ఏం లేదు, ఆప్షన్ ఉంటే తీసుకునేదాన్ని, ఐఎమ్ వెరీ సారీ అనుకుంటూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. ఇంకా మణికంఠ కూడా ఆప్షన్ లేక ఓకే బిగ్ బాస్ ఎవరు స్వాప్ అవునంటున్నారు అనుకుంటూ నిఖిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా చివరిలో మిగిలిపోయింది ప్రేరణ. అయితే క్వశ్చన్ చేసింది, బిగ్ బాస్ నువ్వు నన్ను ఎందుకు చివరి పెట్టావో నాకు తెలీదు, నేను నిన్ను ఇందాక నుంచి అడుగుతున్నాను నన్ను పంపించమని, కానీ నువ్వు నన్ను పంపించకుండా చివరిలో పెట్టావు, నాకు అసలు ఆప్షనే లేకుండా అయిపోయింది కదా, నా ఆప్షన్స్ అన్ని అయిపోయాయి, అదే ముందు పంపించుంటే నేను యష్మి మన సీత టీంకి వెళ్ళేదాన్ని, నాకు అక్కడికి వెళ్ళాలని లేదు షూర్గా నిఖిల్ టీంకి, సీత టీంకే వెళ్ళాలని ఉంది నాకు అనుకుంటూ అమ్మాయి క్లియర్ గా చెప్పేసింది. ఆల్మోస్ట్ డిసప్పాయింటెడ్ ఫేస్ పెట్టేసుకుని ఉంది, వెళ్ళాలని లేదు ఖచ్చితంగా అమ్మాయికి, ఏదో అత్తగారి ఇంటికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నారు అక్కడ నిజంగానే, సోనియా పోరు పడలేం బాబోయ్ అన్నట్టుగా. సో అందుకని అలా చెప్పేటప్పటికి సారీ నేను మణికంఠనే తీసుకోలేదు కదా, అదే రీజన్ మీద ఇప్పుడు నిన్ను తీసుకుంటే బాగోదు, అండ్ మోర్ ఓవర్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ టీంలోకి వెళ్ళడానికి అనుకుంటూ సీత ఎక్స్ప్లెయిన్ చేసింది. సో యష్మి చెప్పింది ఏంటయ్యా అంటే, యష్మి అక్కడ ఐ థింక్ ఆ అమ్మాయి గ్యారంటీ నాకు తెలిసి మంచి స్ట్రాటజీ వేసుకుని వచ్చింది, అండ్ ఆ దమ్ము గట్స్ ఆ అమ్మాయిని ఎదుర్కోగల ధైర్యం అంతా కూడా యష్మి పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేయగలిగే సత్తా కొంపలో యష్మికే ఉంది. కాబట్టి ధైర్యంగా నేను వెళ్తానని చెప్పి అమ్మాయి లేచి నించుంది. యష్మి నేను వెళ్తాను ఆ టీంలోకి, ఇట్స్ ఓకే ఐఎమ్ ఫైన్, నేను ఆల్రెడీ వాళ్ళతో వర్క్ చేసి ఉన్నాను ఇది వరకు కదా, ఆల్రెడీ వాళ్ళు ఎలా ఉంటుందో ఏంటో చూశాను, షీఫ్ లాగా అక్కడ చూశాను కాబట్టి పర్వాలేదు, ఇట్స్ ఓకే, నువ్వు రా ప్రేరణ సీత టీంకి నేను స్వాప్ అవుతాను అనుకుంటూ అటు వెళ్ళిపోయింది. సో అక్కడ చూసుకుంటే ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, సోనియా, మణికంఠ అండ్ యష్మి మొత్తం అందులో పృథ్వీ నిఖిల్ తప్పించి మిగతా ఇద్దరితోనూ యష్మికి పడదు, ఎవరు సోనియాతో పడదు. అసలు మణికంఠ అంటే అమ్మాయికి ఎందుకో ఒక బ్యాక్ స్టాప్ చేశాడు, మోసగించాడు, నమ్మి ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసా అనే ఫీలింగ్ గట్టిగా ఉండిపోయింది అమ్మాయికి. అదొక అమ్మాయి చాలా గట్టిగా హర్ట్ అయింది, డెఫినెట్ గా హగ్ గురించి అని కాదు లేకపోతే అదని కాదు, కానీ ఆ అమ్మాయికి ఇతను చాలా డేంజరస్, ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగానే చేసి మనకే గోయితావే రకం అనే ఇంప్రెషన్ వచ్చేసింది అమ్మాయికి. సో షీఈ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ మణికంఠ ఎనీమోర్ అన్నట్టుగా అయిపోయింది అమ్మాయికి. అంటే హేట్రెడ్ కాదు కానీ తనకి ఒక టైప్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చేసింది, తింతో నేను ఉండను, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు అని చెప్పేసేటట్టుగా అయిపోయింది అమ్మాయి. సో ఇటు చూసుకుంటే వీళ్ళున్నారు అందరు క్లాప్స్ కొట్టేసుకున్నారు, హ్యాపీస్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి షీఫ్ ఎవరు, నిఖిల్. ఇది కట్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ సెటప్ ఏమిటయా అంటే సీత, నబీలు, నైనిక వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బెడ్రూమ్ లో కూర్చుని. నాకు చాలా షాకింగ్ గా అనిపించిందిరా, అసలు ఎవరూ వెళ్ళలేదు నిఖిల్ టీంలో కనుకుంటూ సీత అంటోంది, ఎవరూ వెళ్ళలేదు, నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను, షాక్ అయిపోయి, ఎవరు వెళ్తారమ్మా అక్కడ, అలాగుంటే అక్కడ క్యాండిడేట్ సోనియా, అక్కడ మొత్తం చక్రం తిప్పేది సోనియా, ఛాన్స్ ఉంటే బిగ్ బాస్ కూడా లేపేసి ఆ పిల్లే నా గైడెన్స్ కావాలండి బిగ్ బాస్ అనుకుంటూ నిన్ను కూడా లేపేసే అంత టాలెంట్ ఉంది అక్కయ్యకి. అందుకని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఇది ఇలాగా ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ అయినా కూడా అందరికీ తెలిసిపోయింది కదా ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ అనేది, తెలిసాక కూడా ఇప్పటికీ కూడా రియలైజ్ అవ్వకపోతే ఏం చేయలేము నిఖిల్ అనుకుంటూ నిఖిల్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంది, ఎందుకు వెళ్ళట్లేదు తన క్లాన్ లోకి, ఎందుకు రావట్లేదు ఎవరైనా
కూడా అనుకుంటూ రియలైజేషన్ వస్తే బాగుంటుంది అనుకుంటూ, మోరోవర్ ఈ క్లాన్ లోంచి అక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఇష్టంగా వెళ్ళలేదు. మణికంఠ గానీ యష్మి గానీ వాళ్ళు ఇష్టంగా వెళ్ళలేదు. ఫస్ట్ ఆప్షన్ నీకే వచ్చారు, కానీ బిగ్ బాస్ చెప్పడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది తప్ప ఎవరు ఇష్టంగా వెళ్ళలేదు అనుకుంటూ నబీల్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ వాళ్ళేమో చేసే పనులన్నీ ఇవి మనల్ని మాత్రం పాయింట్ చేస్తారు, ఫ్రెండ్షిప్ తోటి చేస్తారు, మీరందరూ ఇలా చేశారు, గ్రూప్ రిలేషన్షిప్ అవి అనుకుంటున్నాను. మరి అలా ఆ మాటకు వస్తే మేము అసలు అలాగే ఉండము, గ్రూప్ గేమే కాదా అనే మాటకు వస్తే రెడ్ గుడ్ మరి సోనియాకి ఎందుకు ఇచ్చాడు నిఖిల్, ఫ్రెండ్షిప్ వల్లే కదా అనుకుంటూ సీత కూడా పాయింట్ తీసింది. సో డెఫినెట్లీ ఎవడేమనుకున్నా కూడా ఖచ్చితంగా అయితే నిఖిల్, పృథ్వీ, సోనియా ముగ్గురు అయితే గ్రూప్ గేమ్ అయితే డెఫినెట్ గా ఆడుతున్నారు. కొంచెం అమాయకంగా ఆ ఉన్న ముదురుల్లో కొంచెం అమాయకుడు ఎవడైనా ఉన్నాడా అంటే కనుక పృథ్వీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. అబ్బాయి ఆట తీరు ఓన్లీ అగ్రెషన్ ఎఫ్ వర్డ్లు తప్పించి ఒకడిని వెళ్ళి కించపరిచేటట్టుగా మాట్లాడడం కానీ లేకపోతే ఇంకేదైనా హర్ట్ఫుల్ గా చేయడం కానీ ఏం ఉండదు అబ్బాయి దాంట్లో. ఏదో ఆట వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్ గా అవుతూ ఉంటాడు. అండ్ చెప్పారు మనకు చాలా మంది ఉన్నారు పాస్ట్ లో ఇలా బిహేవ్ చేసిన వాళ్ళు. అతను డెఫినెట్ గా అయితే సోనియా అంత డేంజరస్ కన్నింగ్ మైండ్ కాదు, అలాగే మన నిఖిల్ అంతా అమాయకుడు కాదు. కొంచెం ఆలోచన శక్తి ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు ఏమిటనేది కొంచెం అబ్బాయి అయినా రియలైజ్ అయ్యి డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్ కేసు గాన్ కేసు లాగా అయిపోయింది, సూపర్ గా బుట్టలో పడిపోయాడు కంప్లీట్ గాను. అసలు అబ్బాయి ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ అయినా బ్రెయిన్ లో పెట్టుకుని అసలు నా క్లాన్ లోకి అసలు ఒక ఆలోచన ఉంటే అసలు నా దగ్గరికి ఎందుకు రానంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ మై మిస్టేక్ అనేది ఒక ఆలోచన చేసుకుని ఉంటే అసలు ఆ అబ్బాయికి ఒక ఐడియా వచ్చేది, ఎందుకు రానంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కామన్ గా ప్రాబ్లం ఏముంది, వీళ్ళందరూ నాతో బాగానే ఉంటున్నారు కానీ నా క్లాన్ లో జాయిన్ అవని ఎందుకు అంటున్నారు అనే ఒక ఆలోచన చేసుకుంటే అబ్బాయికి ఒక క్లారిటీ అనేది వచ్చింది. పృథ్వీతో ప్రాబ్లమా? నో, పృథ్వీతో ప్రాబ్లం కాదు, అందరితోనూ బాగానే ఉన్నాడు. విష్ణు వీళ్ళందరూ కూడా ఏవో ఫ్లర్టింగ్లు ఏదో నడిపిస్తున్నారు వీళ్ళందరూ. మరి ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? సోనియాతోనా? ఎస్, సోనియాకి యష్మికి పడలేదు, సోనియాకి విష్ణుకి పడలేదు, సోనియాకి మణికంఠకి పడలేదు, సోనియాకి నైనికాకి పడలేదు. సో ఇవన్నీ ఆలోచన చేసుకుంటే అబ్బాయికి ఒక క్లారిటీ వచ్చి ఆట తీరు మార్చుకుంటాడు. గేమ్కి ఎందుకు వచ్చారు మీరు, నాకు అసలు అర్థం కాదు. ఇలా పెట్టుకుని వాళ్ళని వీళ్ళని పైకి లేపడానికి అన్న ఆ హ్యామర్ టాస్క్ లో కూడా జబ్బకి అదేదో ప్యాచ్ చేసుకుని అంతలా ఆడాల్సిన అవసరం ఏముంది అతనికి సోనియాకి ఇవ్వడానికి కాకపోతేను. సో ఆ అబ్బాయి గేమ్కి ఎందుకు వచ్చాడు నిఖిల్ నాకు అర్థం కాదు. అబ్బాయి గెలవాలి, అబ్బాయి కోసం ఆడుకోవాలి. నన్ను ఎగ్జాక్ట్ గా సీత ఏం చేసింది, గేమ్ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళే మంచిగా ముందుకు వెళ్తున్నారు. సీత ఎందుకు చేసింది, ఫస్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు నైనిక ప్రేరణ ఉన్నప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి అని చెప్పి ప్రేరణకి ఇచ్చింది, వెరీ గుడ్. తర్వాత నువ్వు ప్రేరణ ఉన్నారు, అప్పుడు నువ్వు ప్రేరణకి ఇస్తే నువ్వు ఎందుకు వచ్చినట్టు గేమ్ ఆడడానికి, కప్పు అక్కర్లేదా, డబ్బులు అక్కర్లేదా నీకు అనే క్వశ్చన్ వస్తుంది మన దగ్గర నుంచి. అలాంటప్పుడు ఆ అమ్మాయికి 2 ఆప్షన్ వచ్చినప్పుడు అమ్మాయిని ఎంచుకుంది, అది కరెక్ట్ డెసిషన్ మేకింగ్, కరెక్ట్ స్టెప్, అది మెచ్చుకోదగ్గ విషయం అది ఖచ్చితంగాను. ఇప్పుడు నీకు ఆప్షన్ వచ్చినప్పుడు నువ్వు సోనియాకి చేస్తాను అనుకుంటూ కూర్చుంటే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎందుకు ఇంకా గేమ్లో ఉన్నాడు, ఆ పిల్ల ఆడుకుంటుంది ఏదో ఒకటి, ఇంకోటి ఎవడో పట్టుకుంటుంది, వాళ్ళని పట్టుకుని గేమ్ ఆడుకుంటూ పోతుంది అంతే. నాకైతే అసలు ఇవాళ అసలు నచ్చలేదు అబ్బాయి యాటిట్యూడ్, నిఖిల్ యాటిట్యూడ్. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఎ షీఫ్ ఇప్పుడు ఇక్కడ సీత వాళ్ళ దుకాణం అంతా ఇక్కడ అయిపోగానే ఇటుపక్క డిస్కషన్ ఎవరు, నిఖిల్, పృథ్వీ, సోనియా ముగ్గురు. ఇప్పుడు వీళ్ళ క్లాన్ లో వీళ్ళ టీంలో మణికంఠ అండ్ యష్మి ఉన్నారు. ఏదైనా గ్రూప్ గా మాట్లాడుకోవాలి, ఏదైనా గేమ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మొత్తం 5 కూర్చుని మాట్లాడుకోవాల్సిందే యాజ్ ఎ గ్రూప్. అంతేగాని నేను మన ముగ్గురమే ఉండాలిరా, మన ముగ్గురు డిస్కషన్స్ మనకే ఉండాలి అనుకుంటూ అసలు అదేం టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ నాకు అర్థం కాదు. షీఫ్ కి నువ్వు ఒక గ్రూప్ లీడర్ గా పెట్టింది ఎందుకు, నిన్ను అందరినీ జాగ్రత్తగా ఒక దారిలో నడిపిస్తావు, ఏమైనా ఒక గైడెన్స్ ఇస్తావు, ఆ టాలెంట్ నీకు ఉందనే దాంతో ఎంచుకున్నారు నిన్ను. నువ్వు అది కాకుండా పార్షాలిటీ చూపించుకుంటూ ఆ సోనియా, పృథ్వీ మన ముగ్గురు ఇవాటి నుంచి నేను అనుకుంటున్నాను మన ముగ్గురు మధ్యన డిస్కషన్స్ బయటకు వెళ్ళవు, నేను ప్రామిస్ చేస్తున్నాను ఇవాళ, ఐఎమ్ షూర్ 100% షూర్, నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, మన ముగ్గురు మధ్యన ఉంటుంది డిస్కషన్ అంతా కూడా అనుకుంటూ అసలు ఒక షీఫ్ ఉండాల్సిన లక్షణం అది నాకు అర్థం కాదు. ఎందుకు యష్మి, మణికంఠ ఏం తప్పు చేశారు నీ టీంలోకి వచ్చినందుకు నువ్వు అలా చులకనగా చూస్తావా అంటే వీళ్ళ ముగ్గురికి ఒక న్యాయం, వీళ్ళిద్దరికి ఒక న్యాయం. నాకైతే అస్సలు నచ్చలేదు ఆ అబ్బాయి చేసిన తీరు ఏదైతే ఉందో. కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురికి చెప్పడం ఇదే, వాళ్ళిద్దరికి ఏదైనా కూడా మన ముగ్గురు మధ్యనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎందుకు వచ్చారో తెలుసా, మనం నచ్చి రాలేదు టీంకి, వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక దాంతోనే వచ్చాడు. మణికంఠకు ఆప్షన్ లేక వచ్చాడు, యష్మి మాత్రం చాలా స్మార్ట్ గా వచ్చింది. ఎందుకంటే అమ్మాయికి ఇప్పుడు నామినేషన్ లో లేదు, సో అమ్మాయికి ఏం టెన్షన్ లేదు, మనల్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చింది, మన లూప్ హోల్స్ వెతకడానికి వచ్చింది, అంతకు మించి ఏమీ లేదు. సో అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమి చెప్పకూడదు అన్నట్టుగా ఒక ప్లాన్ వేసాడు. అసలు హౌ ఇస్ ద అమ్మాయి ప్లాన్ అది, ఓకే నువ్వు జాగ్రత్తగా ఉండు, కానీ అలా అని చెప్పి నువ్వు అమ్మాయి
యష్మికి చెప్పకూడదు గేమ్ గురించి, మన ఐడియాస్ అవి షేర్ చేయకూడదు, మన ముగ్గురు మధ్యనే ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది గేమ్లో ఉన్నప్పుడు? సో యష్మి ఒక ప్లాన్తో వచ్చింది ఈ గ్రూప్లో జాయిన్ అవడానికి, ఆ అమ్మాయి స్ట్రాటజీ అది. ఇప్పుడు అమ్మాయి స్ట్రాటజీ ఉన్నప్పుడు మీ ముగ్గురే మాట్లాడుకుంటాం, మన ముగ్గురు మధ్యనే ఉండాలి, ఏమైనా అడ్వాంటేజ్ ఉన్నా మన ముగ్గురు మధ్యనే ఆప్షన్స్ ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది? చాలా వరస్ట్ షీఫ్ మెంటాలిటీ అది. నాకు తెలిసి గ్యారంటీ ఈ బిట్టు కట్ చేసి నాగార్జున గారు వేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక గొడవ జరగాలి అక్కడ. ఇప్పుడు యష్మి నమ్మొచ్చిందో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యష్మి వచ్చింది, యష్మికి చూపిస్తారు నాకు తెలిసి. ఇప్పుడు వీళ్ళు ఎలా డిస్కస్ చేసుకున్నారు, మన ముగ్గురు మధ్యనే ఉండాలి, యష్మి ఇందుకోసమే వచ్చింది అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వేస్తారేమో అనుకుంటున్నాను నేను. నిఖిల్కి యష్మికి ఒక గొడవ అనేది వస్తుంది అప్పుడే ఖచ్చితంగాను. సో చూద్దాం వేస్తారా వేరా అని. నాకు నిఖిల్ నచ్చకపోవడానికి కారణం ఇదే, దిగజారిపోయాడు కంప్లీట్గా. ఒక షీఫ్ చక్కగా ఉండేవాడు మొన్నటి వరకు, ఆ లెవెల్ నుంచి పడిపోయాడేమో అనిపించింది ఖచ్చితంగా నాకైతే ఇవాళ ఆ డిస్కషన్ బట్టి చూసుకుంటే. అలాగే తర్వాత యష్మి, ప్రేరణ, నైనిక, నబీల్ వీళ్ళందరూ, ఆదిత్య గారు వీళ్ళందరూ కూడా డిస్కషన్ ఏమిటయా అంటే ఏం లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చక్కగా వాళ్ళతోటి మంచిగా ఉండు ప్రేరణ, సార్ట్ అవుట్ చేసుకుని ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా కూడా నీకు మంచిగా అవుతుంది అనుకుంటూ యష్మి చెప్పడం జరిగింది. ఓకే అన్నట్టుగా చెప్పింది. అలాగే నబీల్ ఏమన్నాడు, యష్మి నాకు వాళ్ళ క్లాన్లోకి వెళ్ళింది కదా, ఇప్పుడు మంచిగా ఆడుతుంది, న్యాయంగా ఆడుతుంది, ఇష్యూస్ వచ్చినా కూడా మంచిగా వాయిస్ అవుట్ చేస్తుంది, జెన్యున్ గా ఆడుతుంది అది ఇది అనుకుంటే ఓకే అన్నట్టుగా అంది. అండ్ ప్రేరణ ఏమో అలా కాదు, నువ్వు వెళ్ళిపోయి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముగ్గురు బాండింగ్ ని చెడగొట్టే అన్నట్టుగా ఏదో చెప్పింది. అయితే అది కాదు నా ప్లాన్ అన్నట్టుగా యష్మి దాన్ని కొట్టిపడేసింది. ఆదిత్య గారేమో లేదు అలాగే సోనియాకిను మన యష్మికి మంచి రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను అంటే అంత సీన్ లేదమ్మా, అది జరగదమ్మా, అది ఎప్పుడో అయ్యేటట్టు అయితే అఖండాలో ఉన్నప్పుడే అవ్వాలి కానీ అది కాదు నా స్కెచ్ అనుకుంటూ యష్మి క్లారిఫికేషన్ ఇచ్చింది. అంత బాగా ఆడింది ఇవాళ అమ్మాయి, హై లెవెల్ మైండ్ గేమ్ అమ్మాయిది, ఖచ్చితంగా మంచి స్ట్రాటజీ వేసుకుంటుంది. అండ్ ఇవాళ చేసిన ఒకే ఒక మిస్టేక్ మణికంఠ మీద లూజ్ టాక్ చేయడము. సో అది కూడా మాట్లాడుకుందాం టాపిక్ వచ్చినప్పుడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇగో ఈ సోనియా, పృథ్వీ, మన ఎవడైనా నిఖిల్ వీళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఈసారి. నేను ఆలోచించాను, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఎగెయిన్స్ట్ అయ్యారు, పృథ్వీని ఇష్టపడ్డ వాళ్ళు ఎగెయిన్స్ట్ వెళ్ళారు అంటే ఏమై ఉంటుంది రీజన్ అని ఆలోచిస్తే, అసలు కరెక్ట్గా ఆలోచిస్తే అబ్బాయికి అర్థం అవ్వాలి ఎందుకు మరి నాకు ఇష్టమైన వాళ్ళు, పృథ్వీని ఇష్టమైన వాళ్ళు వదిలేసిపోయారు ఎందుకు, అక్కడ ఉంది ఒక క్యాండిడేట్ సోనియా అనేది, అందుకని వెళ్ళిపోయారు అని అబ్బాయి డైరెక్ట్గా చెప్తే ఇంకేమైనా ఉందా అబ్బాయి పరిస్థితి? ఒక్కటి వేసిందంటే వెళ్ళిపోతాడు బయటికి అన్నట్టుగా ఉంటుంది అతని పరిస్థితి. అంత శాలరీ పెద్దది కానీ ఆ అమ్మాయి గ్రూప్ పెట్లోనే తిరుగుతూ ఉంటుంది, అమ్మాయి ఏం చెప్తే అది నడవాల్సిందే కన్సల్టేషన్. అందుకని మరి అబ్బాయిగా ఆలోచన వచ్చినా కూడా దాన్ని ఆలోచించే శక్తి కూడా లేదు అబ్బాయికి, ఎందుకంటే చుట్టూరు వైఫైలా ఉంటే ఇంకా ఆలోచన శక్తి ఏముంటుంది. సో అందుకని ఆ క్లారిటీ వచ్చినా కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. డిస్కషన్ అయితే ఇది మన ముగ్గురు మధ్యనే ఉండాలి ఏమున్నా అది ఇది అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పడుకుని పేరు తెల్లారిపోయింది, డాన్సింగ్ కట్టేశారు. ఇంకా ఇందాక చెప్పినట్టుగా నైనిక, నిఖిల్ వాళ్ళిద్దరు హ్యామర్ విషయం అలాగే నీ క్లాన్లోకి ఎందుకు రాలేదనే డిస్కషన్ కాసేపు పెట్టేసుకున్నారు ఎందుకు అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత అందరూ కూర్చుండిపోండి నేను వచ్చేసాను అనుకుంటూ, నువ్వు వచ్చేసావు భూకంపం అనుకుంటూ వచ్చేసావు, నువ్వైతే ఏమైపోయిందిరా బాబు భూకంపం ఎక్కడి నుంచి వచ్చేసింది అనుకున్నాను నేను. అయితే ఏం లేదండి అన్నీ వచ్చేస్తున్నాయండి, ఇంకా వర్షాలు తుఫాను అన్నీ తెప్పించేస్తున్నాం బిగ్ బాస్ కాంప్లోకి. ఏం లేదు ఎప్పుడూ లేనట్టుగా ఎప్పుడు జరగనట్టుగా బీభత్సంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దింపేస్తున్నాం మేము అనుకో. ఎక్కడి నుంచి వేసుకొస్తున్నానా నాకు అర్థం కాదు. వీళ్ళందరు నేను 12 మందిని వేసుకుని వచ్చి ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఎంతమంది నుంచి చెప్పుకోవాలి మేము, నాకు అర్థం కాదు. ఏదో గోళ, నువ్వు అసలు నిజంగా వస్తారా వాళ్ళు, లేకపోతే ఊరికే ఏదో టాస్క్ కోసం పెట్టావా ఏదో ఒకటి, కానీ 12 మంది వచ్చేస్తున్నారండి. ఇప్పుడు మేము ఇంకో అద్భుతమైన అవకాశం కూడా ఇచ్చేస్తున్నాం, 12 మంది వచ్చేస్తే కనుక మీరు అందరూ బయటకు పోవాల్సి వస్తుంది, కానీ అలా అవ్వకుండా జరిగే ఆపే శక్తి మీకు ఇచ్చేస్తున్నాను నేను. ఛాలెంజెస్ పెట్టేస్తాను, సమయానుసారం ఇచ్చేస్తాను ఛాలెంజెస్ కనుక ఇంటి సభ్యులు గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి రాదు, ఒకవేళ మీరు ఓడిపోతే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది, అలాగే మిమ్మల్ని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే అంతమంది మీరు కొంపలోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. వీళ్ళందరికీ గుండెల్లో రాయడిపోయింది. అయితే అందరూ బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని డిస్కషన్లు మొదలెట్టారు. ఇప్పుడు 12 మంది వస్తారా, మనమే చచ్చిపోతున్నాము అనుకుంటూ విష్ణుప్రియ అక్కడ ఏదో చిన్నపాటి కామెడీ చేసింది. బిగ్ బాస్ ఇప్పుడు 12 మందిని పంపిస్తావా, ఆల్రెడీ శక్తి టీము షీఫ్ కి వీపు చితికిపోయింది మొత్తం, ఏదో పచ్చడి అయిపోయింది, ఇప్పుడు ఇంకో 12 మంది దిగారంటే తొక్కు పచ్చడి అయిపోతుంది అనుకుంటే ఏదో కామెడీ చేసింది. ఆ కామెడీ చేస్తున్న తరుణంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అని కౌంట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే మణికంఠ ఒక్కడు అక్కడెక్కడో మూల కూర్చున్నాడు. అయితే ఇక్కడ డిస్కషన్ 6 అమ్మాయిలు ఉన్నారు 4 అబ్బాయిలు ఉన్నారు అనుకుంటే ఏదో టాపిక్ వస్తే నలుగురమే ఉన్నాము మనము అంటే పృథ్వీ 5 మేము మగవాళ్ళము, నాగమణికంఠ కూడా ఉన్నాడు కదా అంటే యష్మి దానికి లెక్కలో లేదు అంది. ఇప్పుడు ఆ అమ్మాయి అన్న ఆ గెస్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డెఫినెట్లీ చాలా
వరస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు, నువ్వు అది రేపు పొద్దున్న నాగార్జున గారు అడుగుతారు నిన్ను, ఖచ్చితంగా ఆ పిల్లని అడుగుతారు. అడిగినప్పుడు ఆ పిల్ల డెఫినెట్గా కవరప్ చేస్తుంది. నేను ఆ ఉద్దేశంతో అనలేదండి, కంటెస్టెంట్గా పనికి రావట్లేదు, కంటెస్టెంట్గా స్ట్రెంగ్త్ లేదు కదా, బాడీ బిల్డింగ్ ఇప్పుడు జెంట్స్ అందరికీ కొంచెం స్ట్రెంగ్త్ ఉంది కదా, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆ అబ్బాయికి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు కదండి అనే ఉద్దేశంతో అన్నానని చెప్తుంది మోస్ట్లీ. కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే అనిందో నాలికతోటి ఇట్స్ ఓకే లైట్ అన్నట్టుగా అనిందో, అబ్బాయిని ఒక మగవాడి దాంట్లోకే నేను కౌంట్ చేయట్లేదు లైట్ అన్న ఉద్దేశంతోనే అంది ఖచ్చితంగా. ఎందుకనంటే అమ్మాయి ఆ ఉద్దేశంతో అనకపోయి ఉంటే అక్కడ గ్యారంటీ అమ్మాయి గొడవ పెట్టుకునేది మణికంఠకి. ఎందుకంటే అమ్మాయికి బ్యాడ్ అయిపోతుందనే ఇది వస్తుంది కదా. సో అమ్మాయికి ఆ టైంకి అది స్ట్రైక్ అవ్వలేదు, సో అందుకే ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు. ఖచ్చితంగా అయితే అమ్మాయి నాగమణికంఠని అసలు జెండర్లో మేల్ జెండర్లోకి నేను తీసుకురాననే ఉద్దేశంతోనే ఆ పిల్ల కమెంట్ అయితే పాస్ చేసింది. చాలా సెన్సిటివ్ విషయము. ఆల్రెడీ విష్ణుప్రియ అలా కమెంట్ పాస్ చేస్తేనే నామినేట్ చేసి పడేసాడు. అండ్ డెఫినెట్గా ఎవరికైనా బాధేస్తుంది కదా. ఇప్పుడు నోటికి వచ్చింది మాట్లాడేకూడదు, కొంపలో ఉన్నాను కదా, అందరూ జోక్గా తీసుకోలేదు. నేను అందులోనూ అది జోక్గా తీసుకునే ఇది కూడా కాదు. ఇప్పుడు మగవాళ్ళు 4 ఉన్నారండి, 5వ వాడు మణికంఠ ఉన్నాడు అంటే మణికంఠ లెక్కలోకి రాడు, మగవాళ్ళ లెక్కలోకి అంటే ఎవడైనా హర్ట్ అవుతాడు ఖచ్చితంగాను అంతమంది ముందు. అది చాలదన్నట్టు ఇప్పుడు దేవుడు నిఖిల్ దానికి ఇంకొంచెం పూత పూసాడు, రే మణికంఠ నిన్న అసలు మగవాళ్ళ లిస్టులోనే యాడ్ చేయట్లేదురా అనుకుంటున్నాను. ఇప్పుడు మరి మనకు అర్థం అవడం రాంగ్గా అర్థమైంది అనుకుందాం, అక్కడ ఉన్న వాళ్ళకి అలాగే అర్థమైంది కదా ఖచ్చితంగా. నిఖిల్కి అలా అర్థం అవ్వబట్టే మణికంఠ నిన్ను మగవాళ్ళ లిస్టులో యాడ్ చేయట్లేదురా అని కూడా చెప్పాడు. అది చెప్తే ఇంకెవడైనా హర్ట్ అవుతారు కదా, అందరూ నవ్వుకుంటుంటే ఎంత చిన్నబుచ్చిపోయినట్టు ఉంటుంది మనసుకి. అందుకని అబ్బాయి రియాక్ట్ అయ్యాడు, స్టాండ్ తీసుకున్నాడు, మంచి పని చేశాడు. ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సిన విషయం అది. మీరు బౌండరీస్ సెట్ చేసుకోండి, బీ ఇన్ యువర్ లిమిట్స్ దాటకండి. ఇలాంటి సెన్సిటివ్ జోక్స్ నా మీదే కాదు ఇంట్లో ఎవరి మీద వేసినా కూడా నేను స్టాండ్ తీసుకుంటాను, మర్యాదగా చెప్తున్నాను, ఊరుకునేది లేదు ఈసారి నుంచి అనుకుంటూ చాలా గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. మాట మాట్లాడలేదు. మళ్ళీ యష్మికున్న అగ్రెసివ్ బిహేవియర్కి అన్నిటికీ ఆర్గ్యుమెంట్ చేసేదానికి కామ్ అయిపోయింది ఆ పిల్ల. ఎందుకు కామ్ అయిపోయిందంటే అమ్మాయి తప్పు చేసిందని అమ్మాయికి తెలుసు. ఎంత కప్పిపుచ్చుకుందా ఉన్నా కూడా ఇంకా అది రప్చర్ అవుతుంది తప్పించి ఆ అమ్మాయి టంగ్ స్లిప్ అయింది ఖచ్చితంగాను. సో దానికోసం అని చెప్పి అమ్మాయి కామ్గా నోరు మూసుకుని కూర్చుంది. విష్ణు వచ్చి కొంచెం ఏదో చెప్పడానికి ట్రై చేసింది కానీ ఈ అబ్బాయి ఊరుకోలేదు. ఎందుకు ఊరుకోవాలి, ఇప్పుడు వచ్చి అట్లా పిచ్చివాగుడు వాగుతుంటే ఇప్పుడు అమ్మాయిలకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఫ్యామిలీస్ చూస్తారని అబ్బాయిల్ని అంత మాట అనడం కూడా వాళ్ళకి అలాగే ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి. అండ్ నాకు తెలిసి నాగార్జున గారు అడుగుతారు, అడిగినప్పుడు ఆ అమ్మాయి ఇదే చెప్తుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు కదండి అనుకుంటున్నాను. సో చూద్దాం అడుగుతారా అడగరా అనేది. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చేసావు, ఫస్ట్ ఛాలెంజ్ పెట్టేస్తాను రా బాబు, ఈ క్లాన్ లోంచి ఎవరు వస్తారు, ఈ క్లాన్ లోంచి ఎవరు వస్తారు. గేమ్ ఏంటంటే టవర్ ఎట్టేహాం రా మేము, టవర్ ఎట్టి ప్లాస్టిక్ టవర్ ఒకటి ఎట్టేహాం. ఆ టవర్ లో ఏం లేదురా, చిన్న కర్రముక్కలు ఎట్టేహాం. ఆ కర్రముక్కల మీద బాల్ ఎట్టాలరా, ప్లాస్టిక్ బాల్ పిల్లల దగ్గర నుంచి ఎత్తుకుని వచ్చేహాం. ఆ బాల్ ఎట్టాలి, ఊరికే ఈజీగా ఇలా పట్టుకుని వెళ్ళిపోతే కుదరదురా, టవర్ అంత బారుగా ఉంది. అందుకని టవర్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి మీరు, జాయిగా టవర్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళి జాయిగా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళి ఆ టవర్లో అడేయరా, బొక్కుంది టవర్కి, ఆ టవర్లో అడేయాలి. ఎవరు ఎన్ని 10 minutes లోపు మొత్తం అన్ని ఫినిష్ చేసేస్తారో వాళ్ళు చక్కగా ఈ గేమ్లో విన్ అయిపోతారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉంటారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీని రానివ్వకుండా వాళ్ళు ఆపేస్తారు అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. అయితే ఎవరెవరు వస్తున్నారా, శక్తి టీం అంటే సోనియా అక్కయ్య వచ్చేసింది, తర్వాత నిఖిలేశ్వరరావు వచ్చేసాడు, ఇంకెవరు వచ్చారు ఆ టీం నుంచి, మణికంఠ వచ్చేసాడు, యష్మి ఎవరు మొత్తానికి వచ్చారు. వీళ్ళ టీం నుంచి ప్రేరణ, అలాగే ఇంకెవరో తదుపరి బ్యాచ్ నబీలు, వీళ్ళందరూ వచ్చేసారు. నబీలు యాక్చువల్లీ బాగా గైడ్ చేశాడు వీళ్ళందరినీ కూడాను, ఈ టీంలో వాళ్ళని. సో బాగా ఆడారు అందరూ. చూసుకుంటే మనకి ఇక్కడ అంతారా సీతక్క టీము నెగ్గేశారు ఈ టీంలో ఈ రౌండ్లో. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పేసావు, బాగా ఆడారా, ఎంత బాగా ఆడేసారా బాబు. అందుకని మిమ్మల్ని అప్రిషియేట్ చేసేస్తున్నాను. మీరు అందరూ వెళ్ళిపోయి చక్కగా అక్కడ నంబర్ 12 వైల్డ్ కార్డ్ని తీసి పడేయండి, మీ కార్డు పెట్టుకోండి కాంతారా కార్డు అనుకుంటూ చెప్పేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే అక్కడ చిన్న చిన్న గెస్చర్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మన ఆదిత్య హోమ్ గారు ఏం చెప్పొచ్చారు, నాకు సీత టీంలో రెస్పెక్ట్ అనేది దొరుకుతుందండి అనుకుంటూ ఒక చిన్న పాయింట్ చెప్పాడైనా అది బాగా నోట్ చేసుకుంది. సీత ఎందుకు మంచిగా ఆడుతోంది గేమ్ అంటే ఆ పిల్ల నోట్ చేసుకుంది. అయితే ఆ 12 నెంబర్ చిన్నదే, అది కూడా 12 వైల్డ్ కార్డ్ తీసేసి మీ కార్డు పెట్టుకోండి అంటే ఆ టైంలో ఆదిత్య గారు ఏదో చూసి ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఆ టైంలో సీత అన్న రండి, మీరు కూడా అన్న రండి అనుకుంటూ ఆయన కూడా వచ్చేంత వరకు ఆ కార్డుని పెట్టలేదు. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఆయన కోరుకున్న రెస్పెక్ట్, అది రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా ఆ మనిషికి. సో అది ఆయన ఎక్స్పెక్ట్ చేసింది. డెఫినెట్గా సీత అయితే పాపం అది దృష్టిలో పెట్టుకుంది అనుకుంటున్నాను. ఇప్పటికైతే బాగానే చూసుకుంటోంది అందరినీ. చూద్దాం
ఇంకా ఒక పూటే కదా అయింది, రేపు ఏం చేస్తారు ఏంటి. నాకు తెలిసి ఆ పిల్ల అలా కన్నింగ్ చేసే బిహేవియర్ అయితే కాదు, డెఫినెట్గా అందరినీ బాగానే చూస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఇక మీద ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు గెలిచేశారు. ఇంకా అదే కాకుండా వాళ్ళకి ₹1,00,000 కూడా సమర్పించేసుకున్నావు నువ్వు. సో ప్రైజ్ మనీలోకి యాడ్ చేసేసావు ఆ ₹1,00,000. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో ఏది తిన్నగా ఉండవు కదా, శక్తి టీం మీ టీంలో శక్తి తగ్గిపోవాలిరా ఇప్పుడు, ఎందుకనంటే మీ టీం ఓడిపోయింది కదా. అందుకని ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఈ టాస్క్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఎవరినో ఒకరిని తీసేయాలరా అట్లా అట్టు పనిలాగా అనుకుంటూ చెప్పేసావు. అక్కడ ఆల్రెడీ క్లారిటీ ఉంది మా అందరికీ, ఎవరిని తీసేస్తారు, నాగమణికంఠని తీసేస్తారని మేము డిసైడింగ్ అయిపోయాము. సో ఆ విషయం అది ఎక్కడ మనం అప్రిషియేట్ చేయాలి మణికంఠని, ఎందుకంటే అబ్బాయి ముందు చూపు, నన్ను తీసేస్తారు, నాకు బొక్కెట్టేస్తారు వీళ్ళు గ్యారంటీ అని ఒక ప్రిపేర్ అయిపోయాడు. అతను ప్రిపేర్ అయిపోయి కూడా ప్రయత్నం అయితే చేశాడు. నన్ను ఎందుకు తీస్తారని ఆర్గ్యూ చేశారు. యష్మి మణికంఠని తీసేద్దామని చెప్పింది, ఎందుకంటే ఫిజికల్గా నువ్వు కొంచెం అంత స్ట్రాంగ్ కాదు, ఫిజికల్ టాస్క్ వచ్చింది అంటే కనుక నువ్వు చేయలేవు కదా ఎందుకు, సో అందుకని నేను తీద్దాము అనుకుంటూ చెప్పింది. ఆ అమ్మాయికి మోర్ ఓవర్ మన మణికంఠ అంటే కొంచెం ఇది కూడా ఉంది కదా, రప్చర్ అయింది వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూ వల్ల. సో దానికోసం ఆ పిల్లకి కొంచెం ఇది ఉంది కాబట్టి ఆ అబ్బాయిని తీసేద్దామని. నాకు తెలిసి అది కాకపోయినా కూడా ఒకసారి ఒకలా ఆలోచించుకుంటే ఫిజికల్ టాస్క్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇది మామూలు విషయం కాదు కదా, వైల్డ్ కార్డ్ వచ్చేస్తుంది నీ ప్లేస్లో, అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా మనం గెలవాలి. కాబట్టి గెలవాలి అన్నప్పుడు ఫిజికల్ టాస్క్ వస్తే ఫిజికల్గా ఆడేవాళ్ళు ఉంటే బాగుంటుంది. మణికంఠ ఒకవేళ ఆడలేకపోవచ్చు కదా, అందుకని తీసేద్దాం అంటే అబ్బాయి అసలు ఒప్పుకోలేదు. నన్ను ఎందుకు తీస్తావు అనుకుంటూ అబ్బాయి అయితే ఆర్గ్యూ అయితే చేశాడు ఖచ్చితంగాను. సో ఫైనల్గా వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటుంటే నిఖిల్ చెప్పాడు షీఫ్ లాగా, అయితే మరి అక్కయ్య ఏమైనా సైగ చేసిందో ఏమో మనకు తెలియదు సోనియా, లేకపోతే ఈయన మాట్లాడు కదా, మనం వచ్చింది ఎందుకు డిస్కషన్ పెట్టుకోవడానికి కానీ ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి కాదు కదరా అనుకుంటూ చెప్పేటప్పటికి ఓకే నా డిసిషన్ అయితే నాగమణికంఠ తీద్దాము అనుకుంటూ యష్మి చెప్పేసింది. సోనియా కూడా నాది అంతే ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఆడడానికి మనం ఈ క్యాండిడేట్లు ఉన్నారు కదా, మనకి వీళ్ళు ఉంటే చాలు అన్నట్టుగా ఈ క్యాండిడేట్ని అట్టు పనుల తీసిపడేసింది అక్కయ్య. అయితే నెక్స్ట్ పృథ్వీ చెప్పబోయే ముందు నేను ఉన్నాను కదా మధ్యలో, నన్ను ఎందుకు అడగట్లేదు మీరు అసలు, అది నిజంగా చాలా అబ్బాయిని అయితే చాలా చులకనగా అయితే చూస్తున్నారు ఖచ్చితంగా మణికంఠని. అండ్ అబ్బాయి చెప్పాలి అంటే చాలా మంది మీద చాలా బెటర్ ప్లేయర్ అబ్బాయి, కూర్చుని ఆలోచించుకుంటాడు ఏం ఆడాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతటికీ కూడా అబ్బాయికి ఒక క్లారిటీ ఉంది నన్నే తీస్తారని, కానీ దాన్ని నువ్వు ఆల్రెడీ టాస్క్ లోంచి బయటకు వచ్చేస్తున్నావు. సో దట్ మీన్స్ నీకు ఒక పెర్ఫామ్ చేసుకుని అందరికీ చూపించే అవకాశాన్ని కోల్పోతున్నావు నువ్వు ఆడియన్స్కి. సో నువ్వు ఎలా చేసుకుంటావు ఇక్కడ అంటే అబ్బాయి మాట్లాడాడు, నన్ను ఎందుకు చెప్పనివ్వరు అంటే అబ్బాయి చెప్పాడు. ఏం చెప్పాడు, నన్ను నేనే ఎలిమినేట్ అయిపోతాను సెల్ఫ్గా, ఎందుకంటే టీం నెగ్గడం ఇంపార్టెంట్. ఇప్పుడు టీంకి కావాల్సింది ఏంటి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, అది నా దగ్గర లేదు, ఓకే అగ్రీ. సో మనకి పృథ్వీ ఉన్నాడు, ఈ క్యాండిడేట్ నిఖిలేశ్వరరావు ఉన్నాడు. ఇంకా మెంటల్గా స్ట్రెంగ్త్ కొంచెం ఆలోచన శక్తి ఏమైనా ఉండాలి అంటే లేడీస్ ఉన్నారు, ఆల్ లేడీస్. సోనియా అక్కే అందులో పెట్టింది పేరు, యష్మి ఉంది కాబట్టి ఏదో ఒకటి యాడ్ చేసుకుని చేసేస్తుంది. ఇంకా పర్వాలేదు, నాకు కొంచెం ధైర్యం ఉంది, మీరు సాగించగలని ఒక పాజిటివ్ గా టర్న్ చేసుకున్నాడు తన వైపుకి. వెరీ గుడ్, అప్రిషియేట్ ఇట్. నీకు ఫిజికల్ గా ఆడే స్కోప్ లేనప్పుడు మాటలతోటి నువ్వు ఏదో ఒకటి చక్కగా నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయినా ఎలా డెలివర్ చేస్తావు ఆడియన్స్ కి అనేది కూడా ఇంపార్టెంట్. సో అది బాగా చేశాడు. సో అతనికి అక్కడ మంచి ఇంప్రెషన్ వచ్చింది, ఎందుకంటే ఒక రకమైన జాల్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఆడియన్స్ లో కూడా, అయ్యో పాపం తీసేశారు అని. కానీ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నాడు, అది కూడా కొంచెం యాడప్ అవుతుంది అని నా అభిప్రాయం. సో ఎనీవే ఒక టీం పరంగా ఆలోచించుకున్నా కూడా వాళ్ళు చేయాల్సిన పని కూడా అదే. అండ్ ఇతను దాన్ని ఎట్లా మనకి మలుచుకోవాలి పాజిటివ్ గా అనేది కూడా అతను కరెక్ట్ గా క్యాచ్ చేసి టైం కి డెలివర్ చేయడం అనేది కూడా వెరీ గుడ్. సో అక్కడ చూసుకుంటే నీ మాట ప్రకారం వాళ్ళు మణికంఠని ఎలిమినేట్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏమిటయ్యా అంటే ఏం పెట్టా టాస్క్, తిండి అన్నట్టు ఇది కూడా అందుకే కదా వండుకున్నది. ఇప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ పీస్, లెగ్ పీస్, అబ్బో పెరుగన్నాలు ఎన్ని ఇచ్చావో అసలు. వాళ్ళకి ఎవరు స్పాన్సర్ చేశారు ఇంతకీ, మనకి ఎవడో ఒకటి స్పాన్సర్ చేస్తూ ఉంటాడు కదా. సరే ఏదో ఒకట్లే కానీ మొత్తం అన్ని ఎట్టేసో ఇవన్నీ ఏం లేదండి. 45 minutesలో జస్ట్ 45 minutesలో బాహుబలి తాలియో ఏదో తాలి పెట్టేసావు దాని పేరు, ఆ తాలి తినేయాలండి, ఎవరు వస్తారు క్లాన్ నుంచి అన్నారు. అయితే నబీల్ వచ్చేసాడు, తర్వాత ఇటు పక్క సోనియా అక్క వచ్చేసింది. అయితే అక్కడ పాప యష్మి 100% షూర్ నేను తినగలను 100% షూర్ అనుకుంటూ చెప్పింది. కానీ అక్కడ ఎలా కుదురుతుంది నాకు అర్థం కాదు అసలు. అది నిఖిల్ ఉన్నాడు అక్కడ, సోనియా ఉంది.
హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ యష్మి అక్కయ్య? నాకు అర్థం కాదు. ఎలా పంపిస్తాడు నిఖిలేశ్వరరావు? అక్కడ గీత గీసేసింది సోనియా. నన్ను తప్పించి ఎవరినైనా పంపించావంటే మటాష్ అయిపోతావు నువ్వు అన్నట్టుగా. ఏదవని రెడ్ గుడ్ అవని సోనియా, తర్వాత ఒక టాస్క్ లో ఏదైనా అవని సోనియా, అందులోనూ అక్కడ చికెన్ మటన్ ఫుడ్ రిలేటెడ్ ఉంది, ఎవరిని పంపించాలి? సోనియా 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 అంతే. సో అందుకోసం సోనియానే పంపించాడు. ఆ పిల్ల ఎంతో బతిమాలుకుంది. యష్మి అయితే నేను 100% ఇవ్వగలను, 100% ఇస్తాను నేను అనుకుంటూ చెప్పింది. కానీ అబ్బే లేదు లేదు సోనియా వెళ్తుంది అనుకోండి. అక్కడ అతను 100% నువ్వు చాలా కాన్ఫిడెంటా అనుకుంటూ యష్మిని అడిగాడు తప్పించి సోనియా నా క్వశ్చన్ అడగలేదు. నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావారా అనుకుంటును. మళ్ళీ నాన్న అంటాడు కదా, నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావా నాన్న అనుకుంటూ సోనియాని అడగలేదు. నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావా అనుకుంటూ యష్మిని అడిగాడు తప్పించి పిల్లని అడగలేదు. డైరెక్ట్ దింపేశాడు వార్లోకి. ఆ పిల్ల ఏమో తినేసింది, ఈయన తినేసాడు నబీల్ గారు. నేను నబీల్ తినేస్తాడు అనుకున్నాను రా, చాలా బాగానే తింటాడేమో అనుకున్నాను. కానీ అబ్బే కానీ నువ్వు ఎంత ఇచ్చావు మాకు కరెక్ట్గా చూపించలేదులే. నువ్వు ఆ ప్లేట్ ఎంత ఉందో ఒకటి బాహుబలి తాలి అన్నావు కాబట్టి ఊహించుకున్నావు కొంచెం ఎక్కువే ఉంటుందని. నబీలు బాయ్స్ కూడా సరిగ్గా తినలేకపోయారు అంటే మీరు అందరు తిండిపోతలు అనట్లేదురా బాబు, కొంచెం అపటైట్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం బాడీ బిల్డింగ్ ఇవన్నీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ అనుకున్నాను. కానీ ఆయన తినలేకపోయాడు, సోనియా కూడా తినలేకపోయింది. అయితే మధ్యలో మేము కొంచెం కామెడీ ఏదో ప్రదర్శించావు. విష్ణు 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 నువ్వు ఆపయ్యా బాబు, ఆ విష్ణుతో కామెడీ చేయడం చూడలేకపోతున్నావు మేము. అసమాను నువ్వేమో ఏదో ఒకటి చేస్తావు అనుకుంటే ఆ పిల్లలు ఇంకా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి రోత వచ్చేస్తుంది మాకు. ఇంకా కొన్ని బాగున్నాయి కానీ అసమానం చెయ్యకు నానా. సరే విష్ణు గారు ఏమైనా పాట పాడండి అంటే ఆ పిల్లేమో పాట పాడేసింది వివాహ భోజనం అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు తినలేకపోతున్నారు, నీకు అర్థమైపోయింది. అందుకని ఏంటంటే నీ బాధ ఒకటి మధ్యలో త్వరగా డిస్కస్ చేసుకుని చెప్పండి రా, ఫుడ్ చల్లగా అయిపోతుంది అనుకుంటూ నీ బాధ మధ్యలో. అయితే వాళ్ళేమో తినలేకపోయారు. మొత్తానికి నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు మీరు తినలేకపోతున్నారు కదా 45 minutesలో, సోనియా మీరు తినగలను అనుకుంటున్నారా అంటే తినేస్తాను. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంచుకో అమ్మా, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. ఇప్పుడు అబ్బాయి ఏమనుకోడు తినలేరు అంటే. ఆ అబ్బాయి చెప్పాడు నబీలు కొంచెం ప్రాక్టికల్ గా ఉండు, మామూలుగా ప్రాక్టికల్ గా అబ్బాయి ఆలోచించి లేదు బిగ్ బాస్ ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే లాగేస్తాం మొత్తం ఊడ్చిపడేస్తాం అన్నట్టుగా చెప్పాడు. అలా చెప్పుకోవచ్చు కదా, ప్రాక్టికల్ గా సాధ్యం కాదు కదా అది. పెద్ద నేను తినేయగలను బిగ్ బాస్ అనుకుంటూ చెప్పేసింది. ఇప్పుడు సోనియా గారు తినేమనాల్సింది నాన్న బిగ్ బాస్ తీరిపోయేది. సరే ఇప్పుడు మీ వల్ల ఏ పని లేదు, పోనీ ఒక్కొక్కరిని తెచ్చుకోండి అనగానే ఇప్పుడు సోనియా టీం నుంచేమో ఎవరు ఇటు వచ్చింది, యష్మి అక్కే రైమని పరిగెట్టుకుని వచ్చేసింది. చికెనో అనుకుంటును. ఇటు పక్కేమో ఈయన వచ్చాడు ఆదిత్య గారు చాలా సోఫిస్టికేటెడ్గా ఓకే టిష్యూ, డూ యూ హ్యావ్ అ టిష్యూ పేపర్, ఓకే డూ యూ హ్యావ్ వాటర్, మినరల్ వాటర్ అనుకుంటూ ఆయన చాలా స్టైల్గా స్లోగా తిన్నాడు ఆయన. ఇంక ఇటు పక్క యష్మి కుక్కింది కానీ ఒక్కగానే గొక్కేసుకుంది నోట్లో వాటర్. ఇంక ఇది అయ్యే బాపితలా లేదురా, మొత్తం అన్ని కూడా 2 బాక్సులు తెచ్చేస్తే మనం తినేద్దాం బ్యాక్ ఎండ్లో కూర్చుని అనుకుంటూ టాస్క్ ఆపిచ్చేసావు నువ్వు. అంటే అక్కడ ఐటమ్స్ అయిపోతున్నాయి, మరి నువ్వు తినద్దు. అందుకని వాళ్ళందరినీ ఇంక మీ వల్ల ఏ పని కాదురా కానిచ్చేయండి, మీరు ఓడిపోయారు అనుకుంటే అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. సరేలే ఏడుస్తారు, ఎంగిలి ఏంటంటారా దరిద్రం. కానీ ఎంత మన యష్మి అంత మన సోనియా అయితే మాత్రం ఎంగిలి తినేస్తాం ఏట్రా. అందుకని వాళ్ళకి ఇచ్చేద్దాంలే, మనం ఫ్రెష్గా తెప్పించుకుందాం, స్పాన్సర్స్ ఇస్తారు ఎందుకు ఎవరు మనకి అనుకుంటూ మీరు తినేయండి రా మిగిలినవన్నీ అనుకుంటాను. కానీ మన వాళ్ళు ఎగేసుకుంటూ వచ్చేసి ఆ ఎంగిల్లోంచి ఎంగిల్ తినేసి అవన్నీ నావలు కదరా బాబు, అవన్నీ తినేసారు వాళ్ళందరూ కూర్చుని చక్కగాను. ఇంకా అది అయిపోయింది అక్కడికి. ఈ టాస్క్ అయితే ఓడిపోయారు. సో అది ఇవాళ మన కాంప్లో జరిగిన పెంట. నిఖిల్ ఎలా విఫలమైపోయాడు చీఫ్గా అనే అంశము, అలాగే మణికంఠను ఎలా హ్యూమిలియేట్ చేసింది యష్మి అక్కయ్య, ఒక రాంగ్ వర్డ్ టంగ్ స్లిప్ అయ్యి, అలాగే ఎవరెవరు ఈ సీతక్క క్లాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా విన్నాక కూడా నిఖిలేశ్వరరావు రియలైజ్ అవ్వకపోవడం అనేది ఇవాళ మన ఎపిసోడ్లో చాలా బాధాకరమైన విషయం అనమాట. అది ఇవాళ మన కాంప్లో జరిగిన అద్భుతమైన అంశాలు. అందుకని ఏం చేస్తామంటే నాన్న బిగ్ బాస్ నువ్వు కూడా వెళ్ళిపో, ఆ బిర్యానీ అవి తెప్పించుకుని బాగా ఎంజాయ్ చేసేసి ఉంటావు. అందుకని ఏం చేస్తామంటే శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి పడుకుని మళ్ళీ రేపు వచ్చాయి ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. బిర్యానీ ఎంతవరకు వచ్చింది, బిర్యానీ ఐ లవ్ బిర్యానీ, జీడిపప్పు వచ్చింది నాకు. నాన్న బిగ్ బాస్ పన్నీర్ బిర్యానీ తింటావాడి.